ఏడేళ్ల క్రితం తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు విషయంలో తుది తీర్పు వెలువడింది. ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ ఎస్సీ ఎస్టీ సంచలన తీర్పునిచ్చింది. ఏటూకి ఉరిశిక్ష, మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పుని ఇచ్చింది. ప్రణయ్ హత్య కేసులో A1 మారుతిరావు, A2 బీహార్కు చెందిన సుభాష్ శర్మ, A3 అస్గర్ ఆలీ, A4 అబ్దుల్లా బారీ, A5 MA కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాం. ప్రస్తుతం ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ సంచలన తీర్పునిచ్చింది. వీరిపైన A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. కాగా ఈ కేసులో A1గా ఉన్న అమృత తండ్రి మారుతిరావు 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తీవ్ర సంచలనం రేపింది. మిర్యాలగూడకు చెందిన మారుతిరావు కూతురు అమృత అదే ఊరికి చెందిన ప్రణయ్లు స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకొని 2018లో పెళ్లి చేసుకున్నారు. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో తండ్రి మారుతిరావు సుపారి గ్యాంగ్తో 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ను హత్య చేయించాడు. ఈ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మృతుడు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో 8 మందిపై 302 సెక్షన్ కింద SC/ST అట్రాసిటీ కేసులు, ఆర్మ్స్ యాక్ట్స్ల కింద మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి 2019 జూన్ 12న 1600 పేజీల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అప్పటి SP AV రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ జరిపిన పోలీసులు ప్రణయ్ హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు. ఆ తర్వాత SC/ST జిల్లా సెషన్స్ కోర్టులో 5 సంవత్సరాల 9 నెలల పాటు కేసు విచారణ జరిగింది. ఛార్జ్ షీట్, నివేదిక, పోస్ట్ మార్టం రిపోర్టు, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఇవాళ తుది తీర్పు వెలువడింది. A2 సుభాష్ శర్మకు మరణ శిక్ష, మిగిలిన నిందితులకు జీవిత ఖైదును విధించింది. ప్రణయ్ హత్య కేసు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి కామెంట్ చేశారు. ఈరోజు ఇచ్చిన తీర్పు దేశంలోని నేరస్తులకు కనువిప్పు కావాలి. ఈ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయి. వారందరికీ ఈ తీర్పుతో వణుకు పుట్టాలి అని. అమృతకు భర్త లేడు, నాకు కొడుకు లేడు, నా మనవడికి నాన్న లేడు అని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే దేశంలో బ్రూటల్గా హింసించి ఎంతో మంది అమాయకపు అమ్మాయిల ప్రాణాలు తీసినా కూడా కేవలం 5-6 సంవత్సరాల జైలు శిక్షలు విధించిన ఈ దేశంలో ఇప్పుడు అమృత, ప్రణయ్ మర్డర్ కేసులో సుపారీ తీసుకొని హత్య చేసిన వారికి మరణశిక్ష విధించడం, యావజ్జీవ కారాగార శిక్ష విధించడం ఎంతవరకు కరెక్ట్ అని దీనిపైన పలువురు నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. అయితే ఈ రకమైన పరువు హత్యకు పాల్పడటం బాధాకరమే. కానీ ఈ తీర్పుతో నీ కుటుంబం ఎలాగైతే బాధపడుతుందో వారి కుటుంబాలు కూడా అలాగే బాధపడుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఎలాగో మరణించిన మారుతిరావు లేనేలేడు. ఇప్పుడు నేరస్తుల కుటుంబ సభ్యులను ఎలాంటి న్యాయం చేస్తారని నిలదీస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో నేరస్తులకు ఇలా కఠినమైన శిక్షలు విధించడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా కామెంట్లో తెలియజేయండి.